వైఫై న్యూస్ కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్తో పాం సత్యనారాయణ. వైఫై న్యూస్ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వరుస సంఘటనలు జరుగుతున్నా వారి తీరు మాత్రం మారడం లేదు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చుట్టుపక్కల గ్రామస్తులు తరచూ వస్తుంటారు. జగిత్యాల రూరల్ మండలము జాబితాపూర్ గ్రామానికి చెందిన గాయత్రి అనే మహిళ చిన్న పాపతో ఆసుపత్రికి వచ్చింది. అక్కడే కూర్చున్న ఆమె ఒక్కసారిగా అపస్మారక స్థితికి చేరుకొని పడిపోయింది. పక్కనే ఉన్నవారు బతిలాడినా అక్కడ ఉన్న సిబ్బంది మాత్రం పట్టించుకోలేదు. సుమారు 20 నిమిషాల పాటు ఆమె అపస్మారక స్థితిలోనే ఉన్నప్పటికీ ఆసుపత్రి సిబ్బంది మాత్రం స్పందించలేదు. దీంతో కుటుంబ సభ్యులు అరవడంతో 20 నిమిషాల తర్వాత ఆమెకు చికిత్సను అందించారు. ఇదిలా ఉంటే సారంగపూర్ మండలం రేచ్పల్లి గ్రామానికి చెందిన లింగన్న అనే వృద్ధుడికి అనారోగ్యం చేయడంతో 108లో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో వీల్ చైర్ లేకపోవడంతో ఆ వృద్ధుడు సుమారు 20 నిమిషాల పాటు 108 వాహనంలోనే కూర్చుండిపోయాడు. మహిళ అపస్మారక స్థితికి చేరుకున్న సమయంలో సిబ్బంది ఉన్నప్పటికీ ఆమెకు చికిత్స అందించకపోవడం సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. ఇది ఆసుపత్రిలో పలుమార్లు ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ మాత్రం పట్టించుకున్న పాపానికి పోలేదు. జిల్లా కేంద్రంలోనికి ప్రభుత్వ ఆసుపత్రి రోగులు ఎక్కువ మంది వస్తుంటారు. అలాంటి ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంతో వ్యవహరించడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా విధుల పట్ల నిర్లక్ష్యంగా వహించిన సిబ్బందిని తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్ జగిత్యాల. సివిల్ హాస్పిటల్లో ఒక అమ్మాయి మెడిసిన్ కోసం వచ్చి క్యూలో నిలబడలేదు సార్. సడన్లీ ఆమెకు కళ్ళు పెట్టి కింద పడడం వల్ల దాదాపు 10-15 నిమిషాల తర్వాత కూడా ఎవరు రాకపోవడం సిబ్బంది కలిగివేసింది సార్. ప్రభుత్వ ఆసుపత్రులు నమ్మకం కోసం ప్రజలు వస్తారు. వీటిని ప్రభుత్వ ఆసుపత్రులు నమ్మకం కోసం వస్తుంది కాబట్టి హాస్పిటల్ సిబ్బంది కానీ డాక్టర్స్ కానీ వేగంగా స్పందించి ప్రజలకు న్యాయం చేసే విధంగా రిక్వెస్ట్ చేసింది సార్. వీల్ చైర్స్ కూడా ఎంతసేపు చూశారు? దాదాపు 10 నుంచి 20 నిమిషాల మధ్యలో వీల్ చైర్స్ కోసం. అవును సార్. దీనిపై యజమాన్యం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం.